విశాఖలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. గాజువాకలోని సంజీవయ్య కాలనీలో కొలువుదీరిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి లింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు తీసుకురావాలి. మీరు మాత్రం శుభ్రంగా పూజ పెట్టి ఈయనే కావాలి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భద్రావతి భావన ఋషి దేవాలయంలో మరి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం నుండి కూడా పాలాభిషేకాలతో ఆ శివునికి పూజాభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ మరి కమిటీ వారు కూడా అంత చక్కగా మంచి ఏర్పాట్లు చేశారు. మరి ఈ రోజు శివరాత్రి అనే కాదు, ఈ భావన ఋషి భద్రావతి భావన ఋషి ఆలయంలో ప్రతి పండుగ కూడా ఎంతో ముచ్చటగా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి మన ఇక్కడ బానోజీ తోట ప్రజలు కూడా చాలా చక్కగా వచ్చి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుండి కూడా శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నారండి. మరి ఈ శివాలయం ఇంకా ఇంకా ముందుకు మంచిగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఈ భావన సంజీవిని కాలనీలో భావన టెంపుల్ కట్టి నేటికి 25 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజుకి దినదిన సందర్భం అభివృద్ధి చెందుతూ ఈ యొక్క ఆలయం అందరూ భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ స్వామివారికి మరి భక్తులందరినీ మీ వీడియో ద్వారా ఈ భక్తులందరూ మా ఆలయానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించేలాగా మీరు సహకరించి మా యొక్క టెంపుల్ అభివృద్ధి చేయడానికి మీ వీడియో మిత్రులు చాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి కార్యక్రమానికి మాకు మీ వీడియో ద్వారా భక్తులందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వీడియో మిత్రులకి అలాగే మా మేడం గారు స్వరూపరాణి గారు ప్రతి కార్యక్రమానికి మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో మాకు మేడం గారు సహకారం ఫుల్గా ఉన్నది. అలాగే వాళ్ళ అబ్బాయి లోహిత్ స్వామి గురుస్వామి ప్రతి సంవత్సరం స్వామి ఈ గుడిలో ఆయన సగభాగాన్ని ఆయన భుజస్కండాల మీద మోస్తూ ఈ ఆలయానికి పూర్తిగా సహకారం అందిస్తున్నాడు. ఆ స్వామికి ఎలవేళ్ళ స్వామి ఆశీర్వాదం ఉండాలని మరీ కోరుతున్నాం. జై ఓం నమస్కారం. శ్రీ శ్రీ భద్రావతి భావనాశీశ్వర టెంపుల్ కట్టి నేటికి 30 సంవత్సరాల పైచిలకు అవుతుంది. ఈ గుడి మన 65వ వార్డు సంజీవ కాలనీలో వెలిసిన గుడి అండి. ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన పూజలు అందుకుంటుంది. ఇది ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే శివరాత్రి పర్వదినంగా కావున తెల్లవారు 3 గంటల నుంచి కూడా స్వామివారికి నిత్య పాలాభిషేకాలు అవి జరుగుతున్నాయండి. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి కూడా మహారుద్రాభిషేకం కూడా చాలా బేవసంగా జరుగుతుందండి. దానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి కూడా వెళ్తున్నారండి. ఈ టెంపుల్కి ఏంటంటే ఒక విశేషమైన నమ్మకం ఒకటి ఉందండి ప్రజలకి. మెయిన్ ఏంటంటే వచ్చి ఈ గుడికి వచ్చి ఫలానా కోరిక వెళ్ళారంటే వాళ్ళకి అంత శుభమే జరుగుతుందండి. ఇక్కడే కాదు ఎక్కడి నుంచో కూడా వచ్చి కూడా ఈ దేవాలయంలో వచ్చి దర్శించుకుంటున్నారండి.